నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఈ కేసు పలు కీలక మలుపులు తీసుకుంది. ఇక ప్రతిపక్షమైన టీడీపీపై కూడా అధికార పక్షం ఆరోపణలు మోపింది. ఇక చివరిగా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డిపై కూడా ఆరోపణలు చేసింది. అయితే ఇన్ని రోజుల తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి రేపు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఆవిడ ఏం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది, ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది, ఎలాంటి నిజాలు రేపు మనం వినబోతున్నాం, ఆ డీటెయిల్స్ అన్నీ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సత్యమూర్తి గారు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తర్వాత రాజకీయం కొంచెం మారిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పటి వరకు పులివెందుల్లో చాలా పట్టుండేది వైసీపీకి. ఇప్పుడు చూస్తే పులివెందుల్లో పోటీ చేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇక ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోయే ముందు సునీతారెడ్డి రేపు ప్రెస్ మీట్ పెట్టబోతుంది అని తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది అంటారు అక్కడ పరిణామాలు, రాజకీయం? ఇది చాలా సున్నితమైన అంశం. గత ఎన్నికల సమయంలో వివేకానందరెడ్డి మర్డర్ జరిగింది. ఈ వివేకానందరెడ్డి మర్డరు చాలా ప్రభావం చూపించింది, ఎన్నికల మీద చాలా ప్రభావం చూపించింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని ఎలిగేషన్లు చేశాడు. మరి ముఖ్యంగా ఆయన సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని రాసి చంద్రబాబు నాయుడు నిలువెత్తు ఫోటో పెట్టి చంద్రబాబు నాయుడు చేతిలో ఒక కత్తి పెట్టాడు. కత్తి పెట్టి ఆయనే మర్డర్లు చేసేసినట్టు రాశాడు. దీని మీద అప్పట్లో చాలా రియాక్షన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అంటే పులివెందుల ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బీటెక్ రవి, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఆదినారాయణ రెడ్డి అని. అప్పుడు ఆయన మంత్రిగా ఉండేవాడు తెలుగుదేశం ప్రభుత్వంలో. వీళ్ళు అందరూ కలిసి చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రచారం చేయటంతో ప్రభుత్వం తరఫు నుంచి, అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దీని మీద వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు. అంటే ఆయనే కాదు, పోలీసులు కూడా దీని మీద వివరణ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే కోర్టుకి వెళ్ళి ఈ అంశం చాలా సున్నితమైన అంశం కాబట్టి దీని మీద ఎవరూ ప్రస్తావించకుండా నాకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోర్టును అడిగితే కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. అంటే గ్యాగ్ ఆర్డర్ అంటే ఆ సబ్జెక్ట్ మీద బహిరంగంగా ఎవరు చర్చ చేయకూడదు అని. సహజంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు కోర్టు ఆదేశాలని గౌరవించే మనిషి కాబట్టి ఎప్పుడైతే గ్యాగ్ ఆర్డర్ వచ్చిందో ఆ హత్యకి సంబంధించి నిజాలు, అంటే ఆ పోలీసుల కేసు ఇవన్నీ దర్యాప్తు ఉంటాయి కదా, ఈ దర్యాప్తుకు సంబంధించిన అంశాలు ముఖ్యమంత్రిగా ఆయనకి తెలిసినా కానీ చంద్రబాబు నాయుడు బయట చెప్పలేకపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రధానమైన ఎత్తుగడ ఇది. ఈ గ్యాగ్ ఆర్డర్ తోటి అసలు కేసు చర్చకి రాకుండా చేసి ఆ అడ్వాంటేజ్ని, రాజకీయంగా దాంతో వచ్చిన అడ్వాంటేజ్ని జగన్ తీసేసుకున్నాడు. ఇది ఈ సంఘటనలన్నీ జరిగేటప్పుడు మొత్తం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంతా కూడా కలిసి ఉన్నది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన బాబాయి హత్య కేసు మీద చాలా చిత్తశుద్ధితోటి పోరాడుతున్నాడు అని రాజశేఖర్ రెడ్డి కుటుంబం మొత్తం అనుకున్నది. అనుకొని జగన్మోహన్ రెడ్డి వెనక ఉన్నది ఈ కుటుంబం అంతా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసాడో, అధికారంలోకి వచ్చి అప్పటి వరకు ఏంటి, మాకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ కేసుని సరిగ్గా దర్యాప్తు చేస్తారన్న నమ్మకం మాకు లేదు కాబట్టి ఈ కేసుని సిబిఐకి ఇవ్వండి అని చెప్పి అడిగాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద ఒక డెసిషన్ తీసుకొని కోర్టు ఒక సిబిఐకి కేసు అప్పగిద్దామా వద్దా అనే డిస్కషన్లు నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో, అయిన తర్వాత
కేసుని సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు మాట మార్చేశాడు అని మాట మార్చేశాడు. మాట మార్చేసి సిట్ ఏర్పాటు చేస్తున్నాము, ఒక సిట్ వేసాడు, తర్వాత ఇంకొక సిట్ వేసాడు. ఇట్లా కాలయాపన జరుగుతూ ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఆమె ఏం చేసింది, ఆమెకి అప్పుడు డౌట్ వచ్చింది, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అంటే ఆమె అన్న, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని ఆలోచించిన తర్వాత మరి ఆమెకి ఏమి విషయాలు తెలిసినాయో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం వ్యక్తం చేయటం మొదలుపెట్టారు. ఆమె దాదాపుగా ఒక 18 పేర్లు, అంటే అప్పటికే ఆమెకి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరు చేశారు అనేది ఆమెకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో ఈ కేసులో ఇదిగో వీళ్ళు ఉన్నారు అని ఆమె ఒక లిస్టు రిలీజ్ చేసింది. ఆ రోజు నుంచి రాజకీయాలు మారటం మొదలుపెట్టినాయి. అంటే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన కేసు ఒక రాజకీయ మలుపు తీసుకొని ఇప్పటి వరకు వచ్చింది. ఆ తర్వాత మాకు సిబిఐ ఎంక్వైరీ కావాల్సిందే అని చెప్పి సునీత పట్టుబట్టడంతో కోర్టు ఆదేశాలు ఇచ్చింది, సిబిఐ విచారణ జరిపించండి. అప్పటి నుంచి సిబిఐ కేసు దర్యాప్తు మొదలుపెట్టింది. కేసు దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత రకరకాల స్టేజెస్, ఒక్కొక్క స్టేజీ జరుపుకుంటూ ముందరికి వచ్చింది. ఆ కేసు హైదరాబాద్ కూడా బదిలీ అయినట్టుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు ఉంటే ప్రభావితం అవుతుందేమో అన్న అనుమానం సునీతారెడ్డి వ్యక్తం చేస్తే దాన్ని తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేశారు. అంటే నేను చెప్తుంది ఏంటంటే ఈ మర్డర్ కేసుకు సంబంధించి రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనే విషయాన్ని జగన్ రెడ్డి చెల్లెలు షర్మిల చెప్పింది. ఆమె అఫిడవిట్ ఫైల్ చేసింది సిబిఐకి చెప్పింది. ఆ వాంగ్మూలంలో ఆమె ఈ విషయాన్ని చెప్పింది. ఇది వెంటనే వెలుగులోకి రాలేదు, ఎప్పుడో సంవత్సరంన్నర తర్వాత బయటకు వచ్చింది. సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అనుకుంటా వచ్చింది. అప్పటి వరకు కూడా అసలు ఈ కేసు గురించి క్లారిటీ, సామాన్య ప్రజలకు క్లారిటీ లేదు. ఆ తర్వాత క్లారిటీ రావటం మొదలుపెట్టింది. హత్య జరిగిన రోజున ఎవరికి ఏం జరిగిందనే విషయం ఎవరికి తెలియదు, కానీ ఆ రోజు సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళి హత్య ఎలా జరిగిందో వివరించి చెప్పాడు. అప్పుడు కూడా ఎవరికి డౌట్ రాలేదు. హత్య జరిగిన తీరు ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి అంత వివరించి ఎట్లా చెప్పాడు అనేది ఇప్పుడు వచ్చిన ప్రశ్న అన్నమాట. అంటే ఈ తరహా, అంటే కొన్ని రకాల అనుమానాలు అవి అట్లా నిలబడిపోయినాయి. ఈ అనుమానాల తర్వాత మళ్ళీ సిబిఐ ఫర్దర్ ఎంక్వైరీ చేయటం, ఛార్జ్షీట్ ఫైల్ చేయటం, అందులో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయటం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, షర్మిల గారు అన్నారు రాజకీయ కుట్రకోణం ఉంది అని. సో ఎలాంటి రాజకీయ కుట్రకోణం ఉందంటారు సార్ దీనిలో? అంటే కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎవరికి సీట్ ఇవ్వాలి అనే దాని మీద జరిగిన ఘర్షణే దీనికి కారణం అన్న ఉద్దేశాన్ని ఆమె ఎక్స్ప్రెస్ చేశారు. అది రాజకీయ కోణం. ఈ విధమైన మలుపులు తిరుగుతూ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ వైఎస్ అవినాష్ రెడ్డి, అంటే ఇప్పుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వీళ్ళందరి మీద సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేయటం, ఛార్జ్షీట్లో వీళ్ళందరి పేర్లు ఉండటం, దస్తగిరి ఎవరైతే మర్డర్లో పార్టిసిపేట్ చేశాడో అతను అప్రూవర్గా మారటం, ఈ దస్తగిరి మీద స్థానిక పోలీసులు వేధింపులు మొదలుపెట్టడం, అక్కడ సాక్షుల్ని బెదిరించటం, ఈ రకరకాల కార్యక్రమాలు సిబిఐ ఆఫీసరు ఎవరైతే కేసు దర్యాప్తు చేస్తున్నారో ఆ రామ్ సింగ్ మీద కడప పోలీసులు కేసులు పెట్టడం, ఆ సిబిఐ ఆఫీసరు కారు డ్రైవర్కి బెదిరింపులు రావటం, ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతున్న ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు అర్థమైంది, అంటే ఏం జరుగుతున్నది ఈ కేసులో అనేది అందరికీ అర్థమైంది. పర్టిక్యులర్గా పులివెందులకు సంబంధించిన రాజకీయాలు, పులివెందులకు సంబంధించిన వ్యవహారాల్లో అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ ఎవరు చేశారు అనే విషయం
పులివెందుల్లో పసిపిల్లాడిని అడిగినా చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే సిబిఐకి తెలియదా అని మీరు ఆ క్వశ్చన్ అడగమాకండి. సిబిఐకి తెలియాలి అంటే వాళ్ళు చాలా సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ చేర్చాలి. ఒకసారి చేర్చిన తర్వాత వాళ్ళు దాని కేసును ప్రూవ్ చేసుకోవాలి. రకరకాలు ఉంటాయి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. అందరికీ తెలుసు, పులివెందుల మొత్తం జనంలో అందరికీ ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది క్లియర్ కట్ తెలుసు. బయటకి ఎవరు చెప్పరు. చెప్పినా అది వ్యాలిడ్ కాదు కదా, లీగల్గా వ్యాలిడ్ కాదు. సో ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలుగా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులని తడతడకి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన చేసిన చాలా పనులు, చాలా అవినీతికి సంబంధించిన వ్యవహారాలు, రాజకీయానికి సంబంధించిన వ్యవహారాలు, ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నించే క్రమంలో బాబాయి మర్డర్ గురించి షర్మిల ఎప్పుడు మాట్లాడుతుంది అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే బాబాయ్ మర్డర్ కేసులో ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చిన మనిషిగా ఆమె దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లదా అనేది కూడా ఒక చిన్న ఇది ఉన్నది. ఇప్పుడు ఏంటి అంటే సునీతారెడ్డి ఇప్పుడు రేపు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నది అనేసరికి మొత్తం రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. షర్మిల ఈ విషయాన్ని ప్రస్తావించాలి అనుకుంటున్న తరుణంలో సునీత డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంది. అంటే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెబుతుందనేది మనకి తెలియదు. మనకెట్లా తెలుస్తుంది ఆమె రేపు ఎట్లా చెప్తుందో? కానీ ఏంటంటే ఇంతకు ముందరే ఆమె ఒక 18-19 పేర్లు లిస్ట్ ఇవ్వటం, వీళ్ళు పార్టిసిపేట్ చేశారని చెప్పటం, అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి దాని మీద పోరాటం చేయటం, ఎప్పుడైతే అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చిందో అప్పుడు ఆమె మెట్ల మీద కూర్చొని ఏడిచిన ఫోటో వైరల్ అయింది. ఆమె అక్కడ హైకోర్టు మెట్ల మీద కూర్చొని అసలు తీవ్రమైన ఆవేదన పడ్డది. ఆ ఫోటో చూసిన ఎవరికైనా గుండె కరిగిపోతుంది. అయ్యో ఈమె తండ్రిని ఇంత దారుణంగా కిరాతకంగా చంపేసిన కేసులో ఈమెకి న్యాయం జరగట్లేదు అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు సునీతారెడ్డి ఏం చెప్పబోతున్నది అనేది ఒక ఆసక్తికరమైన విషయం. ఆమె కనుక ఈ కేసుకి సంబంధించి అంటే ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలపరిమితి కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా రేపు ఎల్లుండో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉన్నది. ఒక వారం 10 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఈ కీలక దశలో సునీతారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టింది అనేది కూడా పెద్ద వైసీపీలో జరుగుతున్న చర్చ. ఇప్పుడు రేపొద్దున సునీతారెడ్డి కనుక పొరపాటున ఏదన్నా చెప్పింది అంటే బ్లాస్ట్ అవుతుంది. ఇది ఇప్పటికే నేను ఇందాకనే చెప్పాను, పులివెందుల్లో అందరికీ తెలుసు. రాష్ట్రంలో కూడా ఈ కేసుని నిశితంగా గమనిస్తున్న వాళ్ళందరికీ ఎవరు చంపారో క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించిన విషయాలని కనుక కొత్త విషయాలని సునీత రేపొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడిస్తే ఇంకా జగన్ దుకాణం సర్దుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.